హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నానండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలా మంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో అడుగుతున్న ప్రశ్న, మాకు మేము క్లైమ్ పెట్టిన తర్వాత మాకు ఒక డిలీట్ ఆప్షన్ అయితే ఇచ్చారండి. అది ఎందుకు ఇచ్చారు? మేము క్లైమ్ ఇనిషియేట్ చేస్తున్నాము, అది ఫామ్ 19 ఫామ్ 10C లేకపోతే ఫామ్ 31 10D వాట్ ఎవర్ చేస్తుంటే కనుక మాకు క్లైమ్ సబ్మిట్ అవుతుంది. మేము స్టేటస్లోకి వెళ్ళి చూస్తే అక్కడ డిలీట్ ఆప్షన్ అయితే రావట్లా. డిలీట్ అని చెప్పేసి ఇచ్చారు కానీ ఆప్షన్ రావట్లా. ఏ పర్పస్ మీద ఇచ్చారు, అసలు ఏంటి దానివల్ల యూజ్ అని చెప్పేసి అడుగుతున్నాను. ఎందుకంటే నేను క్లైమ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ క్లైమ్ డిలీట్ చేయాలంటే ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి కూడా కొంతమంది అయితే అడుగుతున్నారు అన్నమాట. ఓకే, అయితే మనము పిఎఫ్ విత్డ్రా పెట్టినప్పుడు యాక్చువల్గా అది మనము రాంగ్గా పెట్టిన, రాంగ్ అంటే ఏం లేదు, మనం అమౌంట్ ఇప్పుడు మనకి 50,000 ఎలిజిబిలిటీ ఉంది, మనం 20,000 పెట్టాం. సో దాన్ని ఎడిట్ చేసుకోవాలి, 20,000 కాదు 50,000 పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనం క్లైమ్ ఎలా డిలీట్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అనమాట కొంతమంది. అదే తక్కువ పెట్టేసాను ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని డిలీట్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు చాలా మంది. ఎట్లా డిలీట్ చేయాలి, అవకాశం ఉందా? అయితే డిలీట్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో క్లైమ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి చివరిలో మనకి డిలీట్ క్లైమ్ అని చెప్పేసి వస్తుంది కదా. ఇంతకుముందు మనకి ఇది ఆప్షన్ లేదు. 3.0కి మైగ్రేషన్ అయిన తర్వాత మనకి కొత్తగా ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇది ఏ సందర్భంలో వస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. కరెంట్ స్టేటస్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఫామ్ 121 అనేది అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేయండి. అక్కడే మనం ఏంటంటే అప్లోడ్ చేయడం కాదు, అక్కడే మనము ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. డిఫాల్ట్గా ఆ ఫామ్ మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట, ఈ సైన్ చేయాలి. ఓకే, సో ఎవరైతే ఈ సైన్ చేస్తారో ఈ సైన్ చేసే ప్రక్రియలో మనకి ఏదైనా ఏదైనా ఎర్రర్ వచ్చినా కానివ్వండి, లేకపోతే మనం పెట్టిన అంటే మనం చేస్తున్న ప్రాసెస్లో ఏదైనా అంతరాయం కలిగితే కనుక, ఓకేనా, ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయింది అనుకోండి, లేదా సీజన్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, అది ఇక్కడ చూపిస్తారు అన్నమాట కరెంట్ స్టేటస్లో. మళ్ళీ మనం లాగిన్ అయ్యి క్లైమ్ స్టేటస్లో చెక్ చేస్తే ఇక్కడ చూపిస్తుందండి. అంటే ఏంటంటే మధ్యలో అయిపోయింది కదా క్లైము. ఓకే, అంటే ఈ సైన్ చేస్తున్న సందర్భంలో ఎక్కువ. ఓకే, సో మీరు మామూలుగా ఫామ్ 31 కానివ్వండి, లేకపోతే ఏదైనా వితౌట్ 121 అప్లోడ్ చేయకుండా మీరు ప్రాసెస్ చేసినా కానివ్వండి, 10C జనరల్గా ప్రాసెస్ చేసినా మనం ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే లాగౌట్ అయిపోయినా కానీ మనకి ఇక్కడ రాదు, క్లైమ్ యాక్చువల్గా చూపించదు. మళ్ళీ మనం ఆ పాత ప్రాసెస్ చేయాలి. ఓకే, బట్ ఫామ్ 121 అనేది ఈ సైన్ చేయాలి కంపల్సరీగా. సిడాక్స్ సర్వర్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనము ఆధార్ ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. ఆ ఆధార్ ఓటీపీ వెరిఫై చేసుకున్న క్రమంలో ఏదైనా మిస్టేక్ అంటే ఏదైనా సంథింగ్ టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటే, ఓకే, సో అప్పుడు మనకి అది మధ్యలో అయిపోతుంది ప్రాసెస్. సో అది ఇక్కడ కరెంట్ స్టేటస్ చూపిస్తారు అనమాట. ఓకే, సో మనం డైరెక్ట్ మళ్ళీ ఫామ్ ఓపెన్ చేసి చేస్తుంటే అవ్వదు. ఓకే, ఆల్రెడీ క్లైమ్ ఇనిషియేట్ చేశారు వెయిట్ చేయండి అని చెప్పేసి వస్తుంది. 19 కూడా సెలెక్ట్ చేస్తుంటే తీసుకోదనమాట. కొంతమంది భయపడతా ఉంటారు, అదేంటి ఇప్పుడే కదా నేను చేసాను అవ్వలేదు, మళ్ళీ 19 అంటే అవ్వట్లేదు అని చెప్పేసి భయపడతా ఉంటారు. సో 121 మధ్యలో అయిపోయింది, ఈ సైన్ చేస్తుంటే మధ్యలో అయిపోయింది కాబట్టి ఇదిగో కరెంట్ స్టేటస్లోకి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ట్రాక్ క్లైమ్ స్టేటస్లోకి చెక్ చేసుకుంటే ఇట్లా మీకు రిఫ్లెక్ట్ అవుద్ది. సో దీన్ని మీరు డిలీట్ చేసుకొని మళ్ళీ న్యూ ప్రాసెస్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి ఈ సైన్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ సిడాక్స్ సర్వర్లోకి వెళ్ళిపోద్ది, అక్కడి నుంచి మీరు ఆధార్ ఓటీపీ వెరిఫై చేసి చేసుకోవచ్చు. అయితే మనకు మొత్తంగా డిలీట్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే ఇదే కారణం. సో ఇన్ కేసు 121 మీరు ఫిల్ చేసి ఈ సైన్ చేసే క్రమంలో మీకు ఏదైనా సంథింగ్ ఇష్యూ వల్ల అది అక్కడే అంతరాయం జరిగితే అది ఇక్కడ మనకి కరెంట్ స్టేటస్లో చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ప్రాసెస్ చేయాలన్నమాట. ఆగిపోయిన ఏదైతే ఉందో క్లైమ్ని ఇక్కడ నుంచి మనము రీప్రాసెస్ చేయాలి. సో దాని కారణంగా మనకి ఇక్కడ డిలీట్ క్లైమ్ అని చెప్పేసి ఇచ్చారు. మనం సబ్మిట్ చేసిన తర్వాత అయితే మనకి ఇది ఇక్కడ చూపిస్తుంది అనమాట. జస్ట్ ఒక డాట్ మాత్రమే చూపిస్తుంది. సో ఎంతకాలం ఉన్నా కానీ అలాగే ఉంటుంది, డిలీట్ ఆప్షన్ అయితే రాదనమాట. సో ఇట్లాంటి సందర్భంలో ఏదైనా జరిగితేనే మనకి ఎట్లాగా క్లైమ్ డిలీట్ ఆప్షన్ ఇస్తుంది. సో డిలీట్ చేయొచ్చు, డిలీట్ చేసి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చేసుకోవచ్చు. లేదు ఇక్కడే ఈ సైన్ చేస్తే కంప్లీట్గా ఇక్కడే మనకి క్లైమ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే, సో ఆ సందర్భం వల్ల మాత్రమే మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఇచ్చారు. ఇన్ కేసు మీరు సబ్మిట్ చేశారు, మామూలుగా జనరల్గా సబ్మిట్ చేశారండి, ఫామ్ 19 10 సంథింగ్ ఏదైనా సబ్మిట్ చేశారండి, దాన్ని మీరు డిలీట్ చేయాలంటే ఆపాలంటే గ్రీవెన్స్ రైజ్ చేయాలి. ఓకేనా, గ్రీవెన్స్ పోర్టల్లోకి వెళ్ళి నేను ఇట్లాగా క్లైమ్ పెట్టాను, పర్టికులర్ ఎంఐడి సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, ఏ టాపిక్ అసలు దేనికి సంబంధించింది, అది పిఎఫ్ సంబంధించిందా లేదా ఎంప్లాయర్ సంబంధించిందా, సో వాళ్ళకి రిలేటెడ్గా సెలెక్ట్ చేసుకుని త్రూ చేసి
ఇట్లా జరిగింది, ఆ క్లైమ్ నేను ఆపుకోవాలనుకుంటున్నానని చెప్పేసి మీరు గ్రీవెన్స్ రేజ్ చేస్తే కనుక మీకు ఆ క్లైమ్ ఆగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడనే క్లైమ్స్ అనేవి ఏంటంటే చాలా స్పీడ్ అవుతున్నాయి కాబట్టి మీరు గ్రీవెన్స్ పెట్టినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ గ్రీవెన్స్ అనేది వాళ్ళకి వెళ్ళే లోపే మనకి క్లైమ్ అనేది సెటిల్ రిజెక్ట్ అవ్వడం జరిగిపోద్ది అనమాట. ఎందుకంటే రేపు పొద్దు నుంచి మనకి క్లైమ్స్ అనేవి ఆర్డర్ క్లైమ్స్ అవుతాయి, చాలా స్పీడ్గా జరుగుతాయి. కాబట్టి ఈ గ్రీవెన్స్ ఏంటి మనకు 10 days టైం పట్టేది, దానివల్ల కూడా ఉపయోగం ఉండే అవకాశం లేదు. అయితే ఓవరాల్గా మనకి అట్లా డిలీట్ చేసుకుంటే అవకాశం లేదు. బట్ ఇలాంటి సందర్భంలో మాత్రమే, ఇప్పుడు చూసారు కదా, ఇలాంటి సందర్భంలో మాత్రమే మనం ఆ పెట్టిన క్లైమ్ డిలీట్ చేసుకోవచ్చు. దానికోసమే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఇచ్చారు. ఈవెన్ మనకి ఫామ్ 10D కూడా ఫిల్ చేసినప్పుడు సో ఇట్లాంటి ఇష్యూనే వస్తుంది మీకు. ఓకే, ఏదైనా మధ్యలో ఆగిపోతే క్లైమ్, దాన్ని మళ్ళీ రీప్రాసెస్ చేయడానికి ఎట్లా ఆప్షన్ వస్తుంది అనమాట. డిలీట్ చేయొచ్చు, లేదా ఇక్కడి నుంచే రీప్రాసెస్ చేయొచ్చు అనమాట, ఇక్కడి నుంచే క్లైమ్ స్టేటస్ నుంచే. దానికోసమే ఇచ్చారండి. ఓకే, చాలా మంది అడుగుతా ఉన్నారు అసలు ఆ డిలీట్ బటన్ ఎందుకు ఇచ్చారని చెప్పేసి, దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి, అసలు ఎలా చేసుకోవచ్చు డిలీట్ అని చెప్పేసి. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కనుక సో మా దగ్గర పెయిడ్ సర్వీస్ ఉంది. ఓకేనా, మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా కానివ్వండి, మీకు ఎట్లాంటి క్వైరీ ఉన్నా కానీ మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియోని ఎవరైనా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న వీడియోని అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.